అన్న టైం మీదే అన్నయ్య. మీదే టైం అన్న. ప్రైజ్లాడ్ బ్రహ్మాజీ గారు. ప్రైజ్లాడండి. ప్రైజ్లాడ్. స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి మనందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి, చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా మనం ఒక మాట మీ ముందుకి తీసుకురావాలని నేను ప్రేరేపించబడ్డాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనందరికీ బాగా తెలిసినటువంటి మాట. క్రొత్త నిబంధన గ్రంథంలో 215వ పేజీ 215వ పేజీ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అనే మాట మనందరికీ బాగా తెలిసినటువంటి మాట దేవుని బిడ్డారా. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ పొందుకున్న తర్వాత, అంటే ప్రభువుకి మన జీవితాన్ని సమర్పించుకున్న తర్వాత, ఎప్పుడైతే మనం ఈ రక్షణ అనుభవంలోనికి వస్తామో, ఎప్పుడైతే ప్రభువుకి మన జీవితాన్ని మనం సమర్పించుకుంటామో, అట్లాంటి ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతలు ఇక్కడ పేతురు గారు వివరిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఏంటట ఈ ఆధిక్యతలు అంటే, ఇక్కడ 5 రకాలైనటువంటి కేటగరీస్ మనకి జ్ఞాపకం చేయడం జరుగుతా ఉంది. ఏర్పరచబడినటువంటి వంశము అనే మాట మనం చూస్తున్నాం. ఆ తర్వాత రాజులు అనే మాట మనం చూస్తున్నాం. అఫ్‌కోర్స్ రాజులైన యాజక సమూహము అన్నప్పటికీ గూడా, రాజులు అనేది ఒక క్వాలిటీ, యాజకులు అనేది ఇంకొక క్వాలిటీ అనేది మనందరికి తెలుసండి. సో అదే రీతిగా మనం చూసినప్పుడు పరిశుద్ధ జనము అనే మాట మనం చూస్తున్నాం. ఆ తర్వాత దేవుని సొత్తయినటువంటి ప్రజలు అనే విషయాలు చూస్తున్నాం. సో ఈ 5 కేటగరీస్‌కి సంబంధించి ప్రతి ఒక్క విశ్వాసి తన యొక్క జీవితంలో ప్రభువుని అంగీకరించిన తర్వాత, ప్రభువుకి తన జీవితాన్ని సమర్పించుకున్న తర్వాత, ఈ 5 రకాలైనటువంటి క్వాలిటీస్ కలిగుండాలి. ఈ 5 లక్షణాలు కలిగుండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. సో ఈ విధంగా మనం పరిశుద్ధమైనటువంటి జనముగా, ఆ తర్వాత రాజులంగాను, ఏర్పరచబడిన వంశంగాను, ఆ తర్వాత యాజకులంగాను, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండటానికి, మరి ఈ సమయంలో మనం ధ్యానం చేస్తున్నట్టు ఈ కృపాయుగంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఉండి నడిపిస్తూ ఉండటం అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో ఈ 5 క్వాలిటీస్‌లో ఈరోజు మనం చూసేటటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి క్వాలిటీ ఏంటంటే యాజకత్వము. సో యాజకత్వము అనేది మనందరికీ బాగా తెలిసినటువంటి ఒక మాట. యాజకులు అనే మాట మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తే, ఈరోజు ఇప్పట్లో మనం చూసేటటువంటి కాపరులు ఎవరైతే దేవుని యొక్క సేవలో పూర్తిగా సమర్పించుకొని, మరి దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి వారిని మనం యాజకులుగా మనం జ్ఞాపకం చేసుకొని, వారికి ఎంతో విలువనిచ్చి మనం వారి యొక్క ప్రెజెన్స్‌ని మనం కోరుకోవటం. మరి వాళ్ళుంటే మనకి దేవుని యొక్క సన్నిధి ఉన్నట్టుగానే మనం ఫీల్ అవ్వటం అనేది జరుగుతా ఉంటది. సో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఈ విషయాలు మనం ధ్యానిస్తా ఉన్నప్పుడు, మొట్టమొదటి దేవుని చేత ఏర్పరచబడినటువంటి యాజకుడైనటువంటి అహరోను గురించి మనం ఈరోజు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రేరేపించబడ్డాను. సో అహరోను మనందరికీ బాగా తెలుసు. సో అహరోను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, మీరు పాత నిబంధన గ్రంథంలో మరి నిర్గమాకాండం 6వ అధ్యాయాన్ని మనం చూస్తే, 6వ అధ్యాయంలో 49వ పేజీ, పాత నిబంధనలో 49వ పేజీ, 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ అహరోనుకి సంబంధించినటువంటి కుటుంబ విషయాలన్నీ అక్కడ ఉంటాయండి. సో నేను రిఫరెన్స్ చెప్తున్నాను, మీరు ఉట్టిగా రాసుకొని తర్వాత మీరు చూసుకోండి. నిర్గమాకాండం 6వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినప్పుడు, 20వ వచనంలో మరి ఇతని యొక్క తల్లిదండ్రులను గురించినటువంటి వివరాలు మనం చూస్తాం. అమ్రాము, యాకెబెదు, ఆమె అతనికి అహరోనును, మోషేను కనెను అనే మాట మనం చూస్తాం. కాబట్టి అహరోను యొక్క తల్లిదండ్రులు అమ్రాము, ఆ తర్వాత యాకెబెదు లేకపోతే యోకెబెదు అనే మాట మనం ఇక్కడ చూస్తాం. ఆ తర్వాత 22వ వచనంలో, అదే 6వ అధ్యాయం 22వ వచనంలో
ఎలీషబా, ఎలీషబా అనే ఆమె అతనికి భార్యగా మరి ఉన్నట్టుగా మనం చూస్తాం. అదే 22వ వచనంలో 6 అధ్యాయం 22వ వచనంలో మరి అహరోను గారికి నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు అని నలుగురు కుమారులు ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనందరికీ తెలిసినటువంటి ఒక మాట లేకపోతే మనందరికి తెలిసినటువంటి ఒక విషయం ఏంటనంటే, ఈ అహరోను గారికి ఒక సిస్టర్ ఉంది. సహోదరి ఉంది. ఆమె పేరు మిరియాము. ఆ మాట మనందరికి తెలుసు మిరియాము. ఆ తర్వాత ఆహ్, అహరోను గారి తమ్ముడు మోషే అనే మాట కూడా మనందరికి తెలుసు. సో, ఈ మోషే గారు అహరోను యొక్క తమ్ముడు అని అతనికి సంబంధించినటువంటి వివరాలు అవన్నీ గూడా మనకి నిర్గమాకాండం గ్రంథంలో చూస్తాం. అయితే నిర్గమాకాండం 7 అధ్యాయం 7 వచనంలో అంటే ఈ 49వ పేజీలోనే 7 అధ్యాయం 7 వచనంలో మనం చూసినప్పుడు ఆహ్, అహరోను, మోషేలు ఫరోతో మాటలాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు అని మనం చూస్తాం అక్కడ. సో, మోషే గారి కంటే అహరోను గారు ఒక 3 సంవత్సరాలు పెద్దవాడు అనే విషయం చూస్తాం. అయితే మిరియాము గారి వయస్సు మనకు తెలీదు గాబట్టి, మిరియాము ఒకవేళ అహరోనుకి గాని, మోషేకి గాని మోషే గారికైతే అక్క అని మనం చూస్తాం. సో, అహరోను గారికి అక్క అయితదా? చెల్లి అయితదా? అనేది మనకు తెలియపోయినప్పటికీ, సహోదరి అనే విషయాన్ని మనం చూస్తాం. సో, తల్లిదండ్రుల వివరాలు, ఆ తర్వాత సహోదరి వివరాలు, తమ్ముడి వివరాలు, భార్య వివరాలు, కుమారుడు యొక్క వివరాలు ఈ విషయాలన్నీ గూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఇతని యొక్క కుటుంబం ఈ రీతిగా ఉన్నట్టుగా చూస్తాం. సో, అహరోను పర్వతము, ఉన్నతమైనటువంటి స్థితి, హెచ్చైనటువంటి ఒక స్థితి అనే విషయాలు రాయబడ్డట్టుగా చూస్తాం. మోషే, మోషే గురించి మనం ఆలోచిస్తున్నాం. మోషే గారికి మోషే అని పేరు ఎందుకు పెట్టారంటే, ఇతడు నీటిలో నుండి తీయబడినటువంటి వాడు. మనందరికి తెలుసు. మోషే పుట్టిన తర్వాత మూడో నెలలో వాళ్ళు ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచినప్పుడు, ఆ యొక్క జమ్ము పెట్టెలో పెట్టి అక్కడ పెట్టినప్పుడు, మరి ఫరో కుమార్తె చూసి, మరి ఆ ఏటిలో అతన్ని చూసినప్పుడు అతన్ని తీసుకొని, అతన్ని తీసుకెళ్ళి అతన్ని పెంచుకున్నట్టుగా మనందరికి తెలుసు. సో, ఈ మోషే నీటిలో నుండి తీయబడినటువంటి వాడు కాబట్టి, మోషే అనే పేరు ఆయనకి పెట్టారనేది మనం చూస్తాం. సో, ఈ రీతిగా కుటుంబానికి సంబంధించినటువంటి బ్యాక్‌గ్రౌండ్ అహరోను గురించిన బ్యాక్‌గ్రౌండ్ మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకొస్తే, మరి 47వ ఆహ్, పేజీలో 47వ పేజీ అంటే నిర్గమకాండం 4 అధ్యాయము 13, 16 వచనాల్ని మనం చూసినప్పుడు 13 నుండి 16 వరకే రాయబడినటువంటి వచనాలు మనం చదివితే, నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా కొన్ని విషయాలు గమనించాలని దేవుడు హోరేబు కొండ మీద మోషే గారితో మాట్లాడిన తర్వాత, మోషే గారు ఎంతకి గూడా ఒప్పుకోడు మనందరికి తెలుసు. నాకు నత్తుంది అంటాడు. మరి లేకపోతే నేను గాదంటాడు. ఇంకెవరినన్నా పంపియండి ప్రభువా అని మాట్లాడుతా ఉన్నప్పుడు 13వ వచనంలో అందుకు అతడు అంటే మోషే, అయ్యో ప్రభువా! నీవు పంపవలసిన వాని చేత పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి అంటే దేవుడు మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి, మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. అతడే నీకు బదులుగా జనులతో మాటలాడును. అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతనికి దేవుడవుగా ఉందువు అనే మాట ఇక్కడ మనం ఈ నిర్గమాకాండం 4 అధ్యాయం 13 నుండి 16 వచనాల్లో మనం చూస్తాం దేవుని బిడ్డారా. కాబట్టి ఇతను చాలా చక్కగా మాట నేర్పరి అయినటువంటి వాడు అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో, మాట నేర్పరి అయినటువంటి ఇతను మరి ఆహ్, మోషేకి మరి నోటిగా ఉండి, మరి దేవుడు మోషేతో మాట్లాడటం, మోషే అహరోనుతో మాట్లాడటం, అహరోను మరి జనులతో మాట్లాడటం అనేది ఒక సీక్వెన్స్‌గా ఉన్నట్టుగా మనకి వాక్యాన్ని బట్టి మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డారా. కాబట్టి ఏది మాట్లాడాలన్నా కూడా దేవుడు మోషేతో చెప్పడం, మోషే అహరోనుతో చెప్పటం, అహరోను జనులతో గాని, ఫరోతో గాని, మరి జన సమూహాలతో గాని మాట్లాడుతున్నట్టుగా వాక్యం మనకి జ్ఞాపకం చేయటం బోధిస్తా ఉంది.
చాలా సార్లు మనం చూసేటటువంటి ఒక కాన్సెప్ట్ ఏంటంటే, మోషే గారే మాట్లాడుతున్నట్టుగా ఉంది గానీ, వాక్యంలో చూస్తే మోషే గారి బదులు అహరోను మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి అహరోను క్యారెక్టర్ మనం ఈరోజు ధ్యానిస్తున్నప్పుడు, సో, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని గూడా మన బ్యాక్ డ్రాప్‌లో ఉంచుకోవచ్చు. సో, ఇక్కడ మనం చూసేటటువంటి మాట మరి మోషే గారికి మరి అహరోను ఒక నోరుగా ఉండి, మరి అనేకులకు అనేక విషయాలు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. సో, అహరోన్ గారిలో ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలు ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ఈ పాత నిబంధన గ్రంథంలో 59 పేజీలో ఒక సంఘటన మనం ధ్యానిస్తే 59 పేజీ. నిర్గమాకాండం 17వ అధ్యాయం. 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఆ మొదటి వచనం నుండి మనం ధ్యానిస్తూ వస్తే, ఇశ్రాయేలు జనాంగంతోటి అమాలేకీయులు యుద్ధానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. సో, అట్లా యుద్ధానికొచ్చినటువంటి టైంలో 11వ వచనంలోకొచ్చినప్పుడు 11వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి గమనించండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం వచనం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి అనే మాట మనం చూస్తున్నాం. సో, యుద్ధం జరుగుతా ఉంది ఇశ్రాయేలీయులకి, అమాలేకీయులకి. కానీ ఒక ఆహ్, ఆశ్చర్యకరమైనటువంటి విషయం జరిగింది ఏంటంటే, మోషే గారు చేయెత్తినప్పుడు, అంటే మోషే గారు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు అనే మాట మనందరికీ తెలిసినటువంటి ఒక విషయం. సో, మోషే గారు చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. అతని చేతులు బరువెక్కి అతను చేతులు దింపేసినప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు అనే విషయాన్ని మనం చూస్తాం. సో, 12వ వచనంలోకొచ్చేసరికి మనం చూసినప్పుడు మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడుని దాని మీద కూర్చున్నట్టుకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను, ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా, అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును, అతని జనులను గెలిచెను. ఈ మాట మనం చదువుతా ఉన్నప్పుడు, ఈ మాట మనం ధ్యానిస్తా ఉన్నప్పుడు దేవుని బిడ్డారా, మరి మోషే గారు ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అహరోనుకి తమ్ముడైతాడు. వయసులో గూడా 3 సంవత్సరాలు చిన్నవాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ మనం చూస్తే, మోషే గారి చేతులు దింపినప్పుడు అమాలేకీయులు గెలవటం, మోషే గారు చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలవటాన్ని బట్టి, ఇక్కడ ఒక కమిట్మెంట్ అహరోను గారి జీవితంలో మనం చూస్తున్నాం. ఏంటి అనంటే, ఒకవైపు హూరు, ఒకవైపు అహరోను గారు వీళ్ళిద్దరూ గూడా ఆ చేతులు ఎత్తి పట్టుకున్నారు. ఎత్తి పట్టుకొని ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు విజయాన్ని పొందినట్టుగా సూర్యాస్తమయం వరకి యెహోషువ యుద్ధం చేసి గెలిచినట్టుగా చూస్తున్నాం. నేను ఈ మాట ఆలోచిస్తా ఉన్నప్పుడు నాకనిపించింది. అహరోను గారు మోషే కంటే వయసులో పెద్దవాడు. ఆ తర్వాత జనులందరికీ నోటిగా ఉండి, లేకపోతే దేవుని యొక్క ప్రవక్తగా ఉండి, దేవుని యొక్క మాటలు మోషే చెప్పినటువంటి మాటలు దేవునికి, ప్రజలకి చెప్తున్నటువంటి ఒక వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. ఆ యొక్క వ్యక్తి వయసులో పెద్దవాడైనటువంటి వాడు, మరి మోషే మాటలు మరి ప్రజలకి చెప్తున్నటువంటి వాడు. ఇతనే ఎందుకు స్వయంగా ఎళ్లి మరి ఆ యొక్క మోషే చేతులు పైకెత్తి ఉండాలి. ఎవరో ఒకళ్ళకి చెప్పొచ్చు గదా! అనిపించింది నాకు. కానీ దేవుని బిడ్డారా, అక్కడ అహరోను గారి యొక్క తగ్గింపు కనపడతా ఉంది మనకి. అహరోను గారి యొక్క మరి ఇశ్రాయేలీయుల పట్ల, ఇశ్రాయేలీయుల యొక్క విజయం పట్ల తనకున్నటువంటి ఆ యొక్క గొప్ప ఆశ కనపడతా ఉంది. ఎందుకు అనంటే ఎవరికో చెప్పటం గాదు. ఎవరినో ఈ పని కోసం నియమించటం గాదు, పురమాయించటం గాదు గానీ, నేనే ఉండాలి. నేనే ఈ పని చేయాలి అనేటటువంటి ఒక కమిట్మెంట్ ఇక్కడ మనం అహరోన్ గారి జీవితంలో మంచి లక్షణంగా మనం జ్ఞాపకం జేసుకోవచ్చు. అతడు తమ్ముడైనప్పటికీ కూడా, వయసులో తనకంటే చిన్నవాడైనప్పటికీ కూడా, మరి ఇగో అనేది ఫీల్ గాకుండా, అహంకారంతో ఫీల్ గాకుండా, మరి ఒక ఇశ్రాయేలీయులకి విజయం కలగటానికి తాను గూడా మరి ఒక మంచి బాధ్యత తీసుకున్నటువంటి ఒక వ్యక్తిగా ఇక్కడ మనం ఈ ఆహ్, అహరోన్ గారి యొక్క జీవితాన్ని మనం చూసి నేర్చుకోవచ్చు దేవుని బిడ్డారా. ఆ తర్వాత ఇంకొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నిర్గమాకాండం 28వ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట మీరు 67వ పేజీ పాత నిబంధనలో 67వ పేజీలో చూస్తే మనం అక్కడ చూస్తాం. 20 అధ్యాయము మొట్టమొదటి వచనం 28:1 నిర్గమాకాండం. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును
అతని కుమారులను అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరు కుమారుడు ఇశ్రాయేలీలలో నుండి నీ యొద్దకు పిలిపింపుము అని ప్రభువు మోషే గారితో చెప్పినట్టుగా చూస్తున్నాం. సో మొట్టమొదట యాజకత్వము అనేటటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. సో యాజకత్వం చేయటానికి అహరోను గారి యొక్క కుమారులని, అహరోనుని ప్రభు ఏర్పాటు చేసుకున్నట్టుగా ఆయన నిర్ణయించుకొని, నిశ్చయించి పిలుస్తున్నట్టుగా ఇక్కడ ఈ 28:1 మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని బిడ్డారా. అప్పటిదాకా యాజకత్వం అనేటటువంటి మాట లేదండి. అప్పటిదాకా యాజకులుగా ఉండటం అనే ఒక ఏర్పాటు లేదు దేవుని బిడ్డారా. సో మొట్టమొదటిసారి ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. 28వ అధ్యాయం మొదటి వచనంలో. సో ఈరోజు మనం చూసేటటువంటి ఈ డ్రెస్సింగ్ ఏదైతే ఉందో, మన పాస్టర్స్ ఏసుకునేటటువంటి క్యాసిక్ గావచ్చు, వాళ్ళు కట్టుకునేటటువంటి నడుముకు కట్టుకునే తాడు గావచ్చు, పైనేసుకునే పై వస్త్రం గావచ్చు, ఆ మెడకేసుకునే స్క్రోల్ గావచ్చు, ఏదన్నా గావచ్చు. ఈరోజు అటువంటి యొక్క డ్రెస్సింగ్ అంతా కూడా మొట్టమొదట మరి ధరించినటువంటి ఆ వ్యక్తి అహరోను గారు నేను మీతో చెప్పాలని నేను ప్రేరేపించబడ్డ దేవుని బిడ్డలారా. సో ఫైన్. అప్పటిదాకా ఎవరికీ తెలీదు ఆ డ్రెస్సింగ్ గురించి. అంత మాత్రం కాకుండా ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అనంటే నాకు ఆహ్, చాలా అంటే మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం లేవీకాండం మనం చదువుతాం. నిర్గమాకాండం తర్వాత లేవీకాండం చూస్తాం. లేవీకాండాన్ని మనం చూసినప్పుడు లేవీకాండంలో బలులను అర్పించటాన్ని గురించి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా రాయబడి ఉంటది లేవీకాండంలో. సో మొట్టమొదట మనం చూసినప్పుడు 5 రకాలైనటువంటి మరి దేవునికి అర్పణలను గురించి అక్కడ లేవికాండంలో మనం చూస్తాం. దహన బలి అనే మాట మనం చూస్తాం. నైవేద్యము అనే మాట మనం చూస్తాం. సమాధాన బలి అనే మాట చూస్తాం. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఈ విధంగా 5 రకాలైనటువంటి మరి అర్పణలు దేవునికి అర్పించటానికి మరి దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున అనేక విషయాలు వివరించడం జరిగింది. సో అప్పటి వరకి మనకు తెలిసిందేంటంటే నోవహు గారైనా, అబ్రాహాము గారైనా, ఇస్సాకు గాని, యాకోబు గాని వీరందరూ కూడా మరి ఒక దహన బలి అర్పించటం వరకు మాత్రమే వాళ్ళకి తెలుసు. కానీ యాజకత్వం అనేది అప్పటి వరకు లేదు. ఈవెన్ మోషే గారు కూడా యాజకత్వం చేయలేదండి మనకు తెలుసు. కేవలం అహరోను గారి ద్వారా మాత్రమే మొట్టమొదట యాజకత్వం అనే మాట, యాజకత్వం అనేటటువంటి పని దేవుడు ఏర్పాటు చేసి, మరి నాకు యాజకత్వం చేయటానికి అహరోను, మరి అతని కుమారులు మరి నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారులని మరి పిలువనంపుము ప్రభువు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఈ లేవియకాండం చదువుతున్నప్పుడు చాలా రూల్స్ ఉంటాయి దాంట్లో. చాలా ఆజ్ఞలుంటాయి. చాలా ప్రాసెస్ ఉంటది. ఒక బలి ఒక్కొక్క బలిని అర్పించటానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ అంతటిని అర్థం చేసుకోవటం, ఆ ప్రాసెస్ ప్రకారంగా అర్పించటం, మరి దేవునికి కోపమొస్తే దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకొస్తది. తప్పుగా మరి నిర్లక్ష్యంగా ఒకవేళ బిహేవ్ చేస్తే నిర్లక్ష్యంగా బలి అర్పించినా, నిర్లక్ష్యంగా దాన్నేదన్నా ప్రాసెస్ ప్రకారం చేయకపోయినా దేవుని యొక్క కోపము ఇమ్మీడియేట్‌గా వచ్చేటటువంటి రోజుల్లో వాళ్ళున్నట్టుగా చూస్తాం. కాబట్టి ఇంత మొట్టమొదటి అనుభవం అయినప్పటికీ కూడా దేవుని బిడ్డారా, ఈయన చాలా చక్కగా, చాలా బాధ్యత ఈ యాజకత్వాన్ని నిర్వహించినటువంటి ఒక లక్షణాన్ని ఈ అహరోను గారి జీవితంలో మనం చూస్తాం. ఆ తర్వాత ఇంకొక లక్షణం, మొట్టమొదటి లక్షణం అయితే అతను చేతులెత్తడాన్ని చూసినప్పుడు మరి అహరోను గారి యొక్క తగ్గింపు మనం చూస్తాం. ఇశ్రాయేలీయులకు విజయం పట్ల అతనుకున్నటువంటి ఆశను మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు మనం చూసినటువంటి రెండవ క్వాలిటీ అతడు యాజకుడిగా మొట్టమొదటి యాజకుడు అయినప్పటికీ కూడా అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా మనం చూస్తాం. ఆ తర్వాత ఉంటే సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే 120వ పేజీ. పాత నిబంధన గ్రంథంలో 120వ పేజీ నేను మీకు జ్ఞాపకం చేస్తా. సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే అక్కడ ఒక సంఘటన మనం చూస్తాం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని గనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి అనే మాట మనం చూస్తాం. మోషే గారు కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నందుకు మరి అహరోను, మిరియాము గారులిద్దరు కూడా మోషే మీద
విరోధంగా మాట్లాడిరి అనే మాట మనం చూస్తాం. సో, ఆ తర్వాత కంటిన్యూటీ మనం చూసుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే 9వ వచనాన్ని చదువుతున్నాను గమనించండి. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయెను. అహరోను మిరియాము వైపు చూచి అప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. ఎప్పుడైతే వీరు మోషేకి విరోధంగా మాట్లాడారో వీరిద్దరు మాట్లాడినప్పుడు దేవునికి వాళ్ళ మీద కోపం వచ్చిందనే మాట మనం చూస్తున్నాం. మోషే గారికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు, విరోధంగా మాట్లాడినందుకు మరి దేవునికి వీరి మీద కోపం వచ్చినప్పుడు మిరియాము తెల్లని కుష్టు గలదాయెను అనే మాట మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. మిరియాము తెల్లని కుష్టు గలదాయెను. వెంటనే 11వ వచనంలో మనం చూస్తే అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భం నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశువు శవం వలె ఆమె ఉండనీయకమని మోషేతో చెప్పగా అనే మాట మనం చూస్తున్నాం. సో, అహరోను ఒకటి అర్థం చేసుకున్నాడు. ఎప్పుడైతే మిరియాముకి కుష్ఠొచ్చిందో, మిరియాము మీదకి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క శాపం వచ్చిందో, ఇమ్మీడియేట్‌గా అది తన మీదకి రిఫ్లెక్ట్ అయింది. నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా అతని మీదకి కూడా ఏదో ఒక దేవుని యొక్క కోపాన్ని బట్టి ఒక శాపం రాబోతుంది అనే విషయాన్ని అతడు గుర్తించాడన్నమాట. గుర్తించి 11వ వచనంలో ఏమంటున్నాడంటే, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపకూడదు అని చెప్పి గొప్ప మరి శబ్దంతో దేవునికి ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. పశ్చాత్తాపం అన్నమాట. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఇమ్మీడియేట్‌గా పశ్చాత్తాపడ్డట్టుగా దానివల్ల అతని మీదకి ఆ శిక్ష రానట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డారా. సో, మిరియాం ఒక్కతే అక్కడ మరి కుష్టు గలదై ఆ తర్వాత కొంతకాలం పాటు ఒక వారం రోజుల పాటు వాళ్ళు ప్రయాణాన్ని ఆపివేసినట్టుగా కింద వచనాల్లో మనం చూస్తా ఉంటాం. కాబట్టి ఈ మాట చాలా చక్కటి లక్షణం ఇది. సో, ఏదైనా ఒక తప్పు, ఏదైనా ఒక పాపం, ఏదైనా ఒక దేవునికి ఇష్టం లేనటువంటిది లేకపోతే మనకి తెలిసి కూడా కొన్నిసార్లు మనం ఒప్పుకోకుండా ఉండే పరిస్థితులున్నప్పుడు ఈ అహరోను గారి లక్షణం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో, ఎప్పుడైతే మనం దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధంగా మనం మాట్లాడామో, మరి దేవుని యొక్క ఉగ్రత మనకి రాకముందే మనం ఇమ్మీడియేట్‌గా పశ్చాత్తాపడటం అనేది మనం కలిగి ఉండాల్సినటువంటి లక్షణం అని అహరోను యొక్క మరి జీవితాన్ని చూస్తున్నప్పుడు మనకి అర్థమైతా ఉంటది దేవుని బిడ్డారా. సో, ఇది మూడవ లక్షణం. సో, ఏదైనా ఒక మరి తప్పు గుర్తించినప్పుడు ఇమ్మీడియేట్‌గా దాని విషయంలో పశ్చాత్తాపడి దేవుని యొక్క సన్నిధిలో మనం సమర్పించుకోవాలనే మాట మనం చూస్తాం. ఈవెన్ ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి మరి ఊరియా భార్యగా ఉన్నటువంటి బత్షెబ విషయంలో దావీదు చేసినటువంటి పాపాన్ని గురించి హెచ్చరించినప్పుడు వెంటనే దావీదు పశ్చాత్తాపడి అయ్యో నేను పాపం చేసి తిని అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడ్డట్టుగా మన యొక్క జీవితాలు మనం ఉండాలి. అంటే మనం కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు కన్ఫెస్ చేసుకోవటానికి మనం లేట్ చేయకూడదు, సిగ్గుపడకూడదు అనమాట. సిగ్గుపడకుండా దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే మరి దాన్ని సరి చేసుకుంటామో అది మనకి ఆశీర్వాదం అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ సంఖ్యాకాండం 17వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే 126వ పేజీలో ఇంకొక అద్భుతమైనటువంటి ఒక సందర్భం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటి ఆ సందర్భం అనంటే 17వ అధ్యాయము 8వ వచనంలో మరునాడు మోషే అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్ల గలదాయెను అనే మాట మనం చూస్తున్నాం. సో, ఇది నేను ఉట్టిగా లాస్ట్ అంటే జరిగినటువంటి ఒక ఆహ్, అంటే రిజల్ట్ గురించి నేను చెప్తున్నా. అహరోను కర్ర చిగిర్చి మరి అది పువ్వులు పూసి బాదం పండ్లు గలదిగా ఉన్నట్టుగా చూస్తున్నాం. సో, అంతకుముందు జరిగినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ 16వ అధ్యాయంలో కోరహు, ఆ తర్వాత ఇంకా దాతాను, అబీరాము అని కొంతమంది మరి అహరోను గారికి, మోషే గారికి విరోధంగా వాళ్ళు మాట్లాడి వారు మరి వాళ్ళే యాజకత్వాన్ని చేయటానికి, వాళ్ళే మరి దేవునికి యాజకులుగా ఉండటానికి అని చెప్పి మరి కొంత తిరుగుబాటు చేసినప్పుడు మరి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శాపం వాళ్ళ మీదకొచ్చినట్టుగా మనం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. సో, అలాంటి పరిస్థితుల్లో గూడా మరి అహరోను గారు దేవుని యొక్క ధూపార్తి
వ్యక్తిని తీసుకొని వెళ్ళి ఆ చచ్చిన వారికి, బ్రతికిన వారికి మధ్యలో ఆయన నిలవబడినప్పుడు ఆ యొక్క తెగులు ఆగిపోయెను అనే మాట మనం చూస్తాం. సో, అలాంటి ఒక పరిస్థితుల్లో మరి దేవుడు మోషే గారితో మాట్లాడి, మరి ఎవరు యాజకత్వం చేయాలనే దాని గురించి మీరు మాట్లాడుకొని, పోట్లాడుకొని మీరు డిసైడ్ చేయటం గాదు. ఇదిగో నా చిత్త ప్రకారంగా నేను ఏర్పాటు చేయాలనుకుంటున్న వ్యక్తిని నేను మీకు చూపిస్తానని మరి అహరోను గారి యొక్క మరి తలా ఒక కర్ర తీసుకొనొచ్చినప్పుడు వాటిల్లో మరి అహరోను గారి కర్ర మరి చిగుర్చి, పువ్వులు పూసి, మరి బాదం పండ్లుగా కలదానిగా మరి దేవుడు ఒక గొప్ప సూచన ఇక్కడ మనకి చూపించినట్టుగా ఇశ్రాయేలు జనాంగానికి చూస్తున్నాం. కాబట్టి అంత ఆధిక్యత దేవుడు అహరోను గారికి ఇచ్చినట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డారా. ఎంత చక్కటి ఆధిక్యత దేవుడిచ్చారు. సో, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మంచి క్వాలిటీస్ ఉంటాయి. అదే రీతిగా కొన్ని బలహీనతలు, కొన్ని చెడ్డ క్వాలిటీస్ గూడా ఉంటాయి దేవుని బిడ్డలారా. ఏ వ్యక్తి గూడా పర్ఫెక్ట్ గాదు. ఏ వ్యక్తి గూడా పరిశుద్ధుడు గాదు. అలా అని ఏ వ్యక్తి గూడా దుర్మార్గుడు గాదు అనే విషయాన్ని గూడా మనం జ్ఞాపకం జేసుకోవచ్చు. సో, ప్రతి వ్యక్తిలో పాజిటివ్స్ ఉంటాయి. ప్రతి వ్యక్తిలో నెగెటివ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం అహరోను గారిలో ఒక 4 పాజిటివ్ క్యారెక్టర్స్ మనం చూసాం. ఒక 4 మరి మంచి లక్షణాలు మనం చూసాం. సో, చెడు లక్షణాలు అంటే ఇతనిలో ఉన్నటువంటి ఆహ్, నెగెటివ్ లక్షణాలు మనం చూస్తే మనందరికీ బాగా తెలిసినటువంటి సందర్భం నిర్గమకాండం 32 అధ్యాయంలో నిర్గమకాండం 32 అధ్యాయం పేజీ నంబర్ 72లో మనం చూసినప్పుడు అక్కడ ఒక ఆహ్, సందర్భం మనకు తెలుసు. ఏంటి అనంటే మోషే గారు మరి దేవుని యొక్క సన్నిధిలో 40 రోజులు గడపటానికి వెళ్ళినప్పుడు అంటే దాదాపు 24 అధ్యాయం నిర్గమాకాండం 24 అధ్యాయం నుండి 31 అధ్యాయం వరకు ప్రభు దేవునితో పాటు ఆ సీనాయి పర్వతం మీద మోషే గారు 40 దినాలు గడుపుతా ఉంటే, మనం ఆ 24 నుండి ఉన్నటువంటి ఆ యొక్క 32, 31 అధ్యాయాల వరకు ఉన్నటువంటి ఆ వచనాలు లేకపోతే ఉన్నటువంటి ఆ సందర్భం మనం చూసినప్పుడు దేవుడు మా ప్రత్యక్ష గుడారాన్ని గురించిన ఒక గొప్ప బ్లూ ప్రింట్ మరి మోషే గారికి ఇవ్వడం జరుగుతా ఉంది. అయితే ఇక్కడ ఈ జనాలు 40 రోజుల పాటు వెయిట్ చేయకుండా వాళ్ళేం చేస్తున్నారనంటే, ఇగో మాకైతే తెలీదు. మరి మోషే ఏమయ్యాడో మాకు తెలీదు. ఇదిగో మేము ఆరాధించడానికి మాకొక ఇది కావాలి అన్నప్పుడు మనం చూస్తే మరి అక్కడ మనం ఈ 32 మొదటి నుండి 6 చూసినప్పుడు మరి ఆయన వారి దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అంతటిని తెచ్చి మరి దాన్ని పోత పోసి ఒక దూడగా తయారు చేసినప్పుడు మరి ఆ దూడని వీళ్ళు ఆరాధించటం, ఆ దూడని వీళ్ళు పూజించటం, ఆ దూడకి వీళ్ళు బలులర్పించటం ఇట్లాంటి పనులన్నీ చేయటం అనేది మనం చూస్తాం. సో, ఎప్పుడైతే 32 అధ్యాయంలో మరి మోషే గారు ఆ యొక్క దేవుని యొక్క పలకలు 10 ఆజ్ఞలు కలిగినటువంటి ఆ యొక్క 2 రాతి పలకలు తీసుకొనొస్తున్నప్పుడు మరి అక్కడ మనం చూస్తే మరి దేవునికి తర్వాత ఇటు మోషే గారికి బాగా కోపం వచ్చినట్టుగా మనం చూస్తాం. బాగా కోపం వచ్చినటువంటి ఒక పరిస్థితి. ఎందుకొచ్చింది అనంటే మనందరికీ తెలుసు. మరి అహరోను గారు మరి ఈ యొక్క దూడల్ని తయారు చేయటం. ఈ దూడను తయారు చేసి మరి వాళ్ళు ఆరాధించడానికి ఇదే మిమ్మల్ని ఐగుప్తు నుండి నడిపించినటువంటి దేవుడు. 32 అధ్యాయంలో మనం చూస్తే మరి 22 నుండి మనం జ్ఞాపించినప్పుడు 25 వరకు మనం చూస్తే అక్కడ మరి అహరోను గారు ఏం చెప్తారంటే, అహరోను నా ఏలినవాడా నీ కోపము మండనీయకము. ఈ ప్రజలు దుర్మార్గన మాట నీవెరుగుదువు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము. ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదు తండ్రి. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఊడదీస్తారని చెప్పుచుని నేను దాన్ని ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు మరి అహరోను గారు అబద్ధం చెప్తున్నట్టుగా చూస్తాం. అహరోను గారు మనుషుల యొక్క ప్రేరేపణకి లొంగిపోయినట్టుగా మనం చూస్తాం. అబద్ధాలు చెప్తున్నట్టుగా లొంగిపోయి ప్రేరేపణకి లొంగిపోయి మరి వాళ్ళు చెప్పినట్టుగా మరి వాళ్ళని సాటిస్ఫై చేయటానికి, వాళ్ళని సంతోషపరచడానికి మరి ఒక దూడని బంగారంతో తయారు చేసి వాళ్ళ ముందు ఉంచినట్టుగా మనం చూస్తాం దేవుని బిడ్డారా. సో, ఇదొక నెగెటివ్ యాస్పెక్ట్ లేకపోతే అతనిలో ఉన్నటువంటి ఒక బలహీనత అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకనంటే ఈవెన్ మనం ఇందాక చదివినటువంటి ఆ సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి వచనంలో గూడా మరి మోషే ఆ స్త్రీని కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు మిర్యాము ప్రేరేపించి ఉండొచ్చు. మిర్యాముతో కలిసి మరి అహరోను గారు మోషేకి విరోధంగా మాట్లాడినట్టుగా చూస్తాం. సో, దాన్ని బట్టి శాపం వచ్చినట్టుగా మనం చూస్తాం. మొదటిగా మిర్యాం మీదకి శాపం వచ్చినట్టుగా, ఆ తర్వాత అహరోను గారు పశ్చాత్తాపపడ్డట్టుగా మనం చదువుకున్నాం. సో, ఇక్కడ గూడా మనం ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు మరి అహరోను మనుషుల యొక్క ప్రేరేపణకి
చుట్టుపక్కల ఉండేటటువంటి వారి యొక్క ఇన్‌ఫ్లూయెన్స్‌కి మరి లొంగిపోయేటటువంటి ఒక క్వాలిటీ మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డ. ఈవెన్ మనం ఆలోచిస్తే ఆదికాండం 3వ అధ్యాయంలో గూడా మరి సర్పం యొక్క ప్రేరేపణకి అవ్వగారు మోసపోయినట్టుగా మనం చూస్తాం. ఈవెన్ మన జీవితాల్లో గూడా మనకు కొంత స్వకీయమైనటువంటి దురాశ ఉన్నప్పటికీ గూడా, మన చుట్టుపక్కల వాళ్ళ యొక్క మాటలకి, వాళ్ళ యొక్క పరిస్థితులకి మనం ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి కొన్నిసార్లు మనం తప్పు చేసేటటువంటి పని, లేకపోతే పాపం చేసేటటువంటి పని, లేకపోతే దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేసేటటువంటి వారంగా ఉండటం అనేది మనం గమనించొచ్చు. అరే! వాళ్ళ మాట నేను వినబట్టి నాకిట్లా నష్టం జరిగింది. లేకపోతే వాళ్ళ మాటకి నేను ఆహ్, ఇదేంటి రియాక్ట్ అవ్వబట్టి, లేకపోతే వాళ్ళ మాటని నేను అంగీకరించి, లేకపోతే దానికి నేను స్పందించబట్టి, రెస్పాండ్ అవ్వబట్టి నాకిట్లా జరిగింది అనేటటువంటి కొన్నిసార్లు మనం బాధపడే సందర్భాలు గూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుని బిడ్డలారా. కాబట్టి ఇతను గూడా మరి మనుషుల యొక్క మాటల్ని బట్టి, మనుషుల యొక్క ప్రేరేపణలను బట్టి, వారు ఏదన్నా ఒక విషయంలో అతన్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తే, ఆ ఇన్‌ఫ్లూయెన్స్‌కి లొంగిపోయేటటువంటి ఒక క్వాలిటీ ఇక్కడ మరి అహరోను గారిలో ఉన్నట్టుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ తర్వాత మనందరికీ తెలిసినటువంటి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన సంఖ్యాకాండం 20 అధ్యాయం 12వ వచనంలో చూస్తే 128వ పేజీలో మనం చూస్తాం. ఏంటి అనంటే నీళ్ళ గురించి వాళ్ళు సణిగినప్పుడు. రెండవసారి నీళ్ళ గురించి వీళ్ళు సణిగినప్పుడు, ఆ సీను అరణ్యంలోనికొచ్చినప్పుడు, ఆ నీళ్ళ గురించి సణిగినప్పుడు దేవుడన్నాడు, మోషే, అహరోను మీరిద్దరెళ్లి ఆ రాయితో మీరు మాట్లాడండి. మాట్లాడితే ఆ రాయి మీకు నీళ్ళిస్తది అనంటే, వీళ్ళేం చేశారంటే, అక్కడ మనం చూసినప్పుడు మోషే, అహరోనులు యెహోవా అత హ్మ్. యెహోవా 9వ వచనాన్ని చదువుతున్నాం. 20 అధ్యాయం 128 పేజీ సంఖ్యాకాండం 20 9వ వచనాన్ని చదువుతున్నా. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి కర్రను తీసుకొని పోయెను. తర్వాత మోషే, అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును, పశువులు త్రాగెను అనే మాట చూస్తాం. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా మనం చూసేటటువంటి మాట, అప్పుడు యెహోవా మోషే, అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ముకొనక పోతిరి గనుక ఈ సమాజము నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. సుధారకరమైనటువంటి ఒక స్థితి. సో, గతంలో జరిగినట్టుగానే ఇప్పుడు జరుగుదనుకోని వీరు మోషేని ఆ బండని 2 సార్లు కొట్టినప్పుడు నీళ్ళైతే వచ్చినియి గానీ, మరి మీరు నాకు అపనమ్మకాన్ని కలిగి నా మీద అపనమ్మకాన్ని మీరు చూపించారు. కాబట్టి నేను మీరు చూపించేటటువంటి ఆ యొక్క దేశంలోనికి మీరిద్దరు వెళ్ళరు అని చెప్పి దేవుడు ఒకలాంటి ఆజ్ఞ ఇచ్చినట్టుగా అక్కడ మనం జ్ఞాపకం బిడ్డ. కాబట్టి కొన్నిసార్లు మన యొక్క రియాక్షన్‌ని బట్టి గూడా మనకి కొన్నిసార్లు దేవుని మాటకి సరైనటువంటి రీతిగా మనం అర్థం చేసుకోకుండా స్పందిస్తే గూడా దాని వలన మనకి నష్టం జరుగుద్ది అనే విషయాన్ని ఇక్కడ అహరోను యొక్క జీవితంలో మనం చూస్తా ఉన్నాం. సో, ఆ తర్వాత 20 అధ్యాయం 28వ వచనంలో అతడు మరి 28 మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరుకు తొడిగించెను. అహరోను కొండ శిఖరం పైన చనిపోయెను. తర్వాత మోషే కొండ చర్యడం మనం చూస్తాం. సో, ఇక్కడ ఈ హోరేబు కొండ దగ్గర, హోరు కొండ దగ్గర అహరోను గారు చనిపోయినట్టుగా మనం చూస్తాం దేవుని బిడ్డారా. ఇది ఓవరాల్‌గా అహరోను గారి యొక్క మరి జీవితాన్ని గురించినటువంటి విషయాలు. పాజిటివ్స్ చూసాం, నెగెటివ్స్ కూడా మనం చూసాం దేవుని బిడ్డారా. అయితే మొట్టమొదట నేను మీకు జ్ఞాపకం చేసినట్టు మరి అయినటువంటి వారిని దేవుడు 5 రకాలైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, మనం ఏర్పరచబడినటువంటి వంశం. ఏది? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. మనమందరం ఏర్పరచబడినటువంటి వంశము. రాజులైన యాజక సమూహము. మరి పరిశుద్ధమైనటువంటి జనము. 5 క్వాలిటీస్ మనకి దేవుడు మనకి ఇవ్వటం జరుగుతా ఉందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డారా. మరి ఇక్కడ ఈ యాజకత్వాన్ని గురించి నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు, యాజకత్వాన్ని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, మరి మనం ఈ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు యాజకులుగా అహరోనుని అతని కుటుంబాన్ని చేసుకున్నట్టుగా మనం 28వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసాం. అయితే ఇక్కడ నేను ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని చూస్తున్నాను.
ఇప్పుడు మీరు నిర్గమాకాండం 22వ అధ్యాయాన్ని తీయండి. 22వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 22వ అధ్యాయము 20 22లో 29వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి గమనించండి. 29వ వచనం. పాత నిబంధనలో 63వ పేజీ. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను అన్నాడు ప్రభు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. మోషే గారి కంటే మోషే గారు సీనాయి పర్వతం ఎక్కడంటే ఈ మాటలు బయలుపరిచినట్టుగా మీరు చూడొచ్చు. 20 అధ్యాయం నుండి 23, 24 అధ్యాయం సగం వరకు డైరెక్ట్‌గా ప్రభువు మాట్లాడినట్టు మీరు చూడబెట్టారు. సో, దేవుడన్నాడు, నీ కుమారుల్లో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. ఈ మాట ఆలోచిస్తా ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే, మనకున్నటువంటి వాక్యంలో మనం చదివేటటువంటి ఆదికాండం నుండి చదివేటటువంటి వాక్య భాగంలో జ్యేష్ఠులైనటువంటి వారి జీవితాలను మనం పరిశీలించినప్పుడు, మొట్టమొదట జ్యేష్ఠుడైనటువంటి కయీను చేసినటువంటి పని ఏంటి అనంటే, హేబేలుని అతడు చంపినట్టుగా చూస్తాం. హేబేలు మీద ద్వేషాన్ని పెంచుకున్నట్టుగా చూస్తాం. హేబేలుని ఎప్పుడైతే అతడు చంపాడో, చంపిన తర్వాత గూడా దేవుడు మాట్లాడితే, మరి నీ ఆహ్, నా తమ్ముడికిను కాడని చెప్పి గూడా మరి దేవుని యొక్క మాటను గూడా తృణీకరించే విధంగా మాట్లాడినట్టుగా చూస్తాం. ఆ తర్వాత ఏశావుని గురించి గూడా మనం చూస్తే, ఏశావు గూడా ఎలాంటి వాడు, ఎలాంటి పని చేశాడు అనంటే, మరి ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఏశావు వంటి వారు మీలో ఉన్నారేమో చూసుకోండి అని వాక్యం హెచ్చరిస్తా ఉంటది. కాబట్టి తాత్కాలికమైనటువంటి వాటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఏశావు అనే మాట మనం చూస్తాం. ఈవెన్ యాకోబు కుమారుల్లో రూబేను జ్యేష్ఠుడు. రూబేను గూడా ఏం చేస్తాడంటే, మరి రూబేను గురించి మాట్లాడుతున్నప్పుడు, మరి యాకోబు చనిపోయే ముందు ఒక మాట అంటాడు. ఇదిగో నువ్వు నా యొక్క పడకని నువ్వు పాడు చేసావు. మరి అతని గురించి మాట్లాడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ కయీను విషయంలో గాని, ఏశావు విషయంలో గాని, రూబేను విషయాల్లో గాని మనం చూస్తున్నప్పుడు, ఎక్కడ చూసినప్పటికీ గూడా జ్యేష్ఠుల యొక్క పరిస్థితి మరి దేవునికి ఇష్టమైనటువంటి ఒక స్థితిలో లేనట్టుగా చూసి, దేవుడు ఏమనుకున్నారు అనంటే, మనం ఆలోచిస్తే, వాక్యాన్ని ధ్యానిస్తే, సో, జ్యేష్ఠుల్ని మీరు నాకు అర్పించండి. జ్యేష్ఠుల్ని నేను నా సొత్తుగా ఉంచుకుంటానని ప్రభువు ఒక తీర్మానం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. సో, ఇక్కడ నేను నా నిర్గమకాండం 4వ అధ్యాయంలో నేను మీకొక సందర్భాన్ని, ఒక మాటని నేను జ్ఞాపకం చేస్తాను. గమనించండి దేవుని బిడ్డారా. నిర్గమకాండం 4వ అధ్యాయంలో దేవుడు మరి మోషే గారితో 3వ అధ్యాయం నుండి మాట్లాడుతూ వచ్చిన తర్వాత మనం చూసినప్పుడు 4వ అధ్యాయంలో ఒక మాట. ఎప్పుడైతే వీరు ఐగుప్తుకెళ్తారో, ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి అక్కడ జరిగేటటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతూ, ఫరో హృదయాన్ని కఠినపరుస్తా కానీ అతడు మిమ్మల్ని పోనివ్వడు అని ప్రభువు చెప్తూ నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనంలో 22వ వచనం చదువుతున్నా. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు. నన్ను సేవించినట్లు నా కుమారుడిని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనన్న యెడల ఇదిగో నేను నీ కుమారుడిని, నీ జ్యేష్ఠ పుత్రుడిని చంపేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను. సో, దేవుడు ఆల్రెడీ మోషే గారు బయలుదేరినప్పుడే ఒక మాట చెప్పారు. ఏంటనంటే, రాబోయేటటువంటి ఆ యొక్క ఫరో దగ్గరికెళ్ళినప్పుడు మరి ఫరో మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఫరో మిమ్మల్ని పంపియడు. కానీ వాళ్ళ మీదకి నేను తెగుళ్ళు తీసుకొనొస్తా. ఇక ఫైనల్ తెగులు ఏంటి అనంటే, మీ జ్యేష్ఠ పుత్రుడు మరి చనిపోవడం జరుగుద్ది. నీ జ్యేష్ఠ పుత్రుడిని నేను చంపేస్తా. నీ జ్యేష్ఠ పుత్రుడిని చంపేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని నువ్వు ఫరోతో చెప్పాలి. జరిగిన తర్వాత అప్పుడు మీరు బయటకొస్తారనే విషయాన్ని అక్కడ చెప్పినట్టుగా చూస్తాం. తర్వాత ఇక్కడ 24వ వచనంలో చూస్తే, అతడు పోవు మార్గమున సత్రంలో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడగా. అతడెవరు? మోషే గారు. మోషే గారిని దేవుడు చంపజూడగా అనే మాట మనం చూస్తాం. ఎందుకు చంపజూడగా అనేటటువంటి మాట మనం ఆలోచిస్తే, ధ్యానిస్తే దేవుని బిడ్డారా, ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు మరి వారికున్నటువంటి సంతానంలో మరి జ్యేష్ఠుడిని వాళ్ళు కాపాడుకున్నారో, ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి జ్యేష్ఠుడు చనిపోతే, ప్రతి ఒక్క పశువులో ఉన్నటువంటి మొదటి తొలిచూలు ఇయన్నీ చనిపోతే,
ఇశ్రాయేలీయుల్లో మాత్రం జ్యేష్ఠులు బ్రతికించబడటం, ఇశ్రాయేలీయులకు సంబంధించినటువంటి ప్రథమ సంతానాలన్నీ కూడా మరి దేవుని యొక్క కృపను బట్టి మరి తప్పింపబడటం, రక్షింపబడటం జరిగినప్పుడు దేవుడు పెట్టినటువంటి ఒక కండిషన్ ఏంటంటే, ఇశ్రాయేలీయులు తమ జ్యేష్ఠుని నాకు సమర్పించాలి. ఇందాక మనం చూసుకున్నాం 22, 29లో. జ్యేష్ఠుడిని మీరు నాకు సమర్పించాలని చెప్పి అక్కడ దేవుడు ఒక కండిషన్ పెట్టినప్పుడు మనకు అర్థమయ్యేటటువంటి మాట ఏమిటనంటే, మోషే గారు ఒప్పుకోలే. తన ప్రథమ కుమారుడైనటువంటి గెర్షోన్ని ఇవ్వడానికి ఒప్పుకోలేదన్నమాట. ఒప్పుకోనప్పుడు దేవుడు అతనితో పెనుగులాడి అతనిని చంపజూడగా అనే మాట చూస్తాం. అందుకే 25వ వచనంలో మోషే భార్య సిప్పోరా వాడిగల రాయి తీసుకున్న తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను అనే మాట చూస్తున్నాం. సో, దేవుని బిడ్డలారా మనకి చెప్పకనే చెప్తున్నటువంటి ఒక మాట ఏమిటనంటే, మోషే గారు తన యొక్క జ్యేష్ఠ కుమారుడైన గెర్షోమును ఇవ్వటానికి ఒప్పుకోకపోతే, సిప్పోరా గారే అతనికి సున్నతి చేసి, మరి దేవునికి అతన్ని సమర్పించినప్పుడు, మరి దేవుడు మోషేని వదిలేసి విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. సో, మొట్టమొదట అక్కడే ఒక కమిట్మెంట్ దేవుడు మోషే గారితో తీసుకున్నట్టుగా చూస్తున్నాం. సో, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ 22, 29 వచనాల్లో చూస్తే, మరి జ్యేష్ఠుడిని నాకు అర్పించాలి అనే విషయాన్ని ఇక్కడ ప్రభువు నొక్కి మరి చెప్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఆశ్చర్యం ఏంటనంటే, మోషే గారి లాగానే ఇశ్రాయేలీయులందరిలో కూడా చాలా వరకి మరి ఎవరు కూడా ఇవ్వటానికి ఇష్టపడలేదేమో నాకైతే తెలీదు గానీ, వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు మరి నిర్గమాకాండం ఆహ్, నిర్గమాకాండం 32వ అధ్యాయం ఇందాక మనం ఆ దూడని గురించినటువంటి సందర్భం చదివినప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ఏంటి అనంటే, ఎప్పుడైతే మరి మోషే గారు ఆ యొక్క పర్వతాన్ని దిగి వచ్చినప్పుడు వీళ్ళెప్పుడైతే ఆ యొక్క ఆహ్, ఆ దూడను తయారు చేసుకొని బంగారు దూడని వీళ్ళు పూజిస్తా ఉన్నారో, ఆయన కోపంతో దాన్ని మనం చూస్తే 26వ వచనంలో రాయబడినటువంటి మాట. అందుకు మోషే పాళెం యొక్క 24వ వచనంలో, అందుకు నేను ఎవని యొద్ద బంగారం ఉన్నదో దాన్ని ఓకే. విత్ వారి విలువ 26వ వచనంలో. అందుకు మోషే పాళెం యొక్క ద్వారంన నిలిచి, యెహోవా పక్షంన ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతి వాడును తన శక్తిని తన నడుమున కట్టుకొని పాళెంలో ద్వారం నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాని, ప్రతివాడు తన పొరుగువాని చంపమల్లని ఇశ్రాయేలైన దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. ఆ 20వ వచనంలో చూస్తే, ఆ యొక్క దూడని కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇశ్రాయేలీయుల చేత తాగించును అనే మాట చూస్తాం. అంత కోపం వచ్చింది మోషే గారికి. సో, అంత కోపం వచ్చి, అంత ఆవేశపరుడై ఆ తర్వాత ఏం చేశాడంటే ఆయన, దాన్ని చేసిన తర్వాత ఏమన్నాడంటే, యెహోవా పక్షం ఉన్న వారందరూ నా యొద్దకు రండి అన్నప్పుడు, కేవలము ఇశ్రాయేలీయుల్లో లేవీయులందరూ మాత్రమే ఆయన యొద్దకు కూడి వచ్చిరి అనే మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత 32వ అధ్యాయంలో అక్కడ మోషే గారంటారు, హ్మ్. నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతి వాడు మరి మీరే ప్రతిష్ఠ చేసుకొనుడి అనే మాట ఇక్కడ మనం చూస్తాం. సో, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఇదంతా ఒక ఎత్తు అనిపిస్తది మనకి. సో, జ్యేష్ఠులైనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జ్యేష్ఠుల్ని దేవునికి సమర్పించాలి అనే విషయాన్ని ప్రభువు పదే పదే మరి ఐగుప్తు చెర నుండి విడుదలయ్యి వచ్చినప్పటి నుండి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. కానీ ఇక్కడెక్కడ గూడా వీళ్ళు మరి దానికి ఒప్పుకోనటువంటి ఒక స్థితి. లేకపోతే దేవునికి అంత గొప్ప ఔన్నత్యాన్ని లేకపోతే దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతని వాళ్ళు ఇవ్వనటువంటి ఒక పరిస్థితి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. అయితే ఇక్కడ ఎప్పుడైతే మరి ఈ దూడని కాల్చి ఆ బంగారాన్ని అంతా గూడా బూడిద జేసి ఇశ్రాయేలీయుల చేత తాగిచ్చిన తర్వాత మోషే గారన్నటువంటి మాటకి లేవీయులు స్పందించారు. లేవీయులందరూ గూడా స్పందించి మోషే గారి వైపొచ్చి మరి విగ్రహారాధన చేస్తున్నటువంటి వాళ్ళందరిని చంపినప్పుడు దాదాపు 3000 మంది కూలీరనే మాట ఈ 32 అధ్యాయంలో మనం చూస్తాం దేవుని బిడ్డ. సో, వీటన్నిటిని బట్టి ఆలోచిస్తే ఇప్పుడు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆహ్, ఆహ్, పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండము 3వ అధ్యాయము 41వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 40, 41 వచనాలు. ఆహ్,
పాత నిబంధనలో 111 పేజీ. 111వ పేజీ. దయచేసి మీరందరూ ఈ మాట తీసి చూడాలని నేను ఆశపడతా ఉన్నా. సంఖ్యాకాండం 3వ అధ్యాయము 40, 41 వచనాలు 111వ పేజీ నేను తీస్తున్నాను. దయచేసి మీరు గూడా తీసి గమనించండి. 3వ అధ్యాయము 40, 41. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులలో ఒక నెల మొదలుకొని పై ప్రాయము గల తొలి చూలి అయిన ప్రతి మగవానిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము. నేను యెహోవాను. 41 వచనం. నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను ఇశ్రాయేలీయుల పశువులలో తొలిచూలుడైన ప్రతిదానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తము తీసుకొనవలెను అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ఇందాక మనం అనుకున్నాం యాజకత్వాన్ని గురించి. యాజకత్వాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యాజకులైనటువంటి వారు మరి దేవుడు అనుకున్నటువంటి విషయం ఏంటంటే జ్యేష్ఠుల్ని యాజకులుగా పెట్టుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంది దేవుని బిడ్డారా. కానీ విచారకరంగా జ్యేష్ఠుల్ని ఇవ్వటానికి ఇశ్రాయేలీయులు ఒప్పుకోలేదు కాబట్టి మనం ఇందాక నిర్గమాకాండం 32వ అధ్యాయంలో చూసినప్పుడు మోషే గారు దేవుని పక్షాన ఉన్నటువంటి వారు విగ్రహారాధన చేయకుండా విగ్రహారాధన చేస్తున్న ఇశ్రాయేలీయుల పట్ల మీరు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని వారిని సంహరించమని చెప్పినప్పుడు కేవలం లేవి గోత్రపు వారు మాత్రమే మరి మోషే గారి వైపు వచ్చి వారు ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఇష్టానికి, దేవుని యొక్క మరి అంటే పరిచర్యకి ప్రతిష్ఠించుకున్నారో దేవుడు అంటున్నారు ఇక్కడ మీ యొక్క ప్రతి మగపిల్లకు మారుగా తొలిచూలు అయినటువంటి ప్రతి మగపిల్లకి మారుగా నేను లేవీయుల్ని ఏర్పాటు చేసుకుంటున్నాను అనే విషయాన్ని ఇక్కడ ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డ. సో అంత మాత్రమే కాకుండా ఈ నూతన నిబంధనలోనికి వచ్చినప్పుడు మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఏమిటంటే మనల్ని ఆయన ఒక యాజకులుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభు. మనల్ని మరి తన యొక్క పరిచర్యలో పాలిభాగస్తులై ఉండటానికి ఆ దినాన అహరోను ఏ రీతిగా పరిచర్యలో మరి దేవునికి ప్రధాన యాజకుడిగా ఉండి లేకపోతే యాజకుడిగా ఉండి మరి ప్రభు యొక్క ప్రత్యక్షపు గుడారపు ఆ యొక్క ప్రత్యక్ష మందిరం యొక్క చోట బలుల ఉంచటానికి అన్నిటికీ కూడా మరి క్రీస్తు ప్రభు వచ్చి ప్రత్యేకించినటువంటి వాడై ఉండి ఈ యొక్క యాజక పరిచర్య మనకు ఇచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. కాబట్టి ఈరోజు మరి మనం తొలిచూలు పిల్లల్ని మనం అర్పించాల్సినటువంటి అవసరం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి మరి ఆ దినాన ఏ విధంగా లేవి వంశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ప్రతి తొలిచూలు అనే మాట మనం చూసాం. సంఖ్యాకాండం 3:41 వచనంలో ఏర్పాటు చేసుకున్నట్టుగా దేవుని బిడ్డలారా ఈ రోజు దేవుడు యాజకులుగా ఉండటానికి విశ్వాసులైనటువంటి మనందరినీ కూడా ఏర్పాటు చేసుకొని పిలుస్తా ఉన్నారు. కాబట్టి ప్రభువుని అంగీకరించినటువంటి మనందరం కూడా యాజకులమే. ఒకవేళ మనం ధరించకపోయినా అహరోను ఏ విధంగా మరి ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం చేయటం, బలులు నర్పించడం గురించి కానీ, లేకపోతే ధూపం వేయటం గురించి కానీ, లేకపోతే సముఖపు రొట్టెలు కానీ, లేకపోతే ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి దీప వృక్షాన్ని చూసుకోవటం కానీ, ఈ ప్రాసెస్ అంతా కూడా మన ఆత్మీయ జీవితంలో రకరకాలైనటువంటి ప్యాటర్న్స్ మనకున్నాయి. రకరకాలైనటువంటి పద్ధతులు మనకున్నాయి దేవుని బిడ్డ. దానికోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి మరి అహరోను మొట్టమొదటి యాజకుడిగా ఉండి మరి తన యొక్క యాజక ధర్మాన్ని జరిగించడం అనేది మనం చూస్తా వచ్చాం. అయితే ఈ రోజు మనందరం కూడా యాజకులం అనే విషయాన్ని మరి పేతురు గారు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. మనం రాజులైనటువంటి యాజక సమూహం, మనం ఏర్పరచబడినటువంటి జనాంగం, మన పరిశుద్ధమైనటువంటి జనాంగం, దేవుని సొత్తు అయినటువంటి వారం. కాబట్టి అనేకుల గురించి యాజకత్వం చేయటానికి మరి ప్రతి తొలిచూలు పిల్లలకి బదులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ప్రతి ఒక్కరం కూడా జ్యేష్ఠులమే, ప్రతి ఒక్కరం కూడా లేవీయులమే, ప్రతి ఒక్కరం కూడా యాజకులం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని ఆ రీతిగా కొనసాగిస్తూ ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ కృపాయుగంలో
మనందరికీ తోడై ఉండి నడిపించాలని కోరుతూ నా ఈ కొద్ది మాటల్ని నేను ముగిస్తా ఉన్నాను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. థాంక్ యూ. ఆమేన్. ఓకే అన్న. థాంక్